దాదాపు 2 దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఒక ఇంటర్వ్యూలో హిందీ, సౌత్ సినీ పరిశ్రమల పనితీరు, నటీనటులకు లభించే అవకాశాలు, ముఖ్యంగా హీరోయిన్ల పాత్ర గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ గురించి మాట్లాడిన తమన్నా, హిందీ చిత్ర పరిశ్రమలో నటీనటులకు తమకు నచ్చిన తరహా పాత్రలను ఎంచుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడింది. ప్రస్తుతం హిందీ ఇండస్ట్రీలో కొందరు నటీనటులు కమర్షియల్ సాంగ్స్, డాన్స్లు లేదా మాస్ ఫార్మాట్ సినిమాల కంటే కంటెంట్ ఆధారిత, క్యారెక్టర్ ఓరియంటెడ్ పాత్రల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని చెప్పింది. అలాంటి పాత్రలో వారు తమ నటనను అద్భుతంగా ప్రదర్శించగలుగుతున్నారని, ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకుంటున్నారని వివరించింది. అదే సమయంలో సౌత్ సినిమా పరిశ్రమ గురించి బయటకు చాలా రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయని తమన్నా పేర్కొంది. ఇక్కడి సినిమా మేకింగ్ చాలా స్పష్టమైన దృక్పథంతో జరుగుతోందని, దానిపై కొందరు అనవసరమైన విమర్శలు కూడా చేస్తుంటారని చెప్పింది. అయితే తాను వ్యక్తిగతంగా గమనించిన విషయం ఏమిటంటే, సౌత్ ఇండియాలో కమర్షియల్ సినిమాల మ్యాజిక్ ను తెరపై విజయవంతంగా ఆవిష్కరించడం అంత సులభం కాదని వెల్లడించింది. భారతదేశం ఒక మాయాజాలం లాంటి దేశమైతే ఆ కమర్షియల్ మ్యాజిక్ ను తెరపై చూపించడంలో సౌత్ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉందని ఆమె అభిప్రాయపడింది. అయితే అలాంటి చిత్రాల్లో విజయవంతం కావాలంటే నటీనటులకు బలమైన స్టార్ క్వాలిటీ ఉండాలని, అది ప్రతి ఒక్కరికి సాధ్యమయ్యే విషయం కాదని పేర్కొంది. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ను ప్రేక్షకులకు చేరవేయడంతో సౌత్ ఇండస్ట్రీ ప్రత్యేకత ఉందని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఇవన్నీ తన వ్యక్తిగత అనుభవాల ఆధారంగా చెప్పిన అభిప్రాయాలేనని, ప్రతి ఒక్కరి అనుభవం, దృక్పథం వేర్వేరుగా ఉండొచ్చని తమన్నా స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, బాలీవుడ్ వర్సెస్ సౌత్ ఇండస్ట్రీ అనే చర్చకు మరోసారి తెరలేపాయి. అభిమానులు, సినీ విశ్లేషకులు తమన్నా అభిప్రాయాలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.